ఏపీలో 5వ రోజు పెట్రోల్ డీజిల్ కొరత కొనసాగుతుంది. ఏసీ రూముల్లో కూర్చుని సీఎం మంత్రులు అధికారులు చేస్తున్న ప్రకటనలకు మండుటెండలో గంటల పాటు నిలబడి పెట్రోల్ కోసం ప్రయాసపడుతున్న సామాన్యుడి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల్ కొరత లేదని, పుష్కలంగా ఇంధన వనరులు ఉన్నాయని ఎవరూ భయపడవద్దని చెబుతున్నారు. అయితే పెట్రోల్ కొరత లేకపోతే ఇలా గంటల తరబడి క్యూలో మండుటెండలో నిలబడాల్సిన అవసరం తమకేముందంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు సామాన్యులు. సమస్య ఒక్కటే కానీ అధికారుల మాటలకు సామాన్యుల ఆవేదనకు ఎంతో తేడా ఉంది. మంత్రులు అధికారులు చెప్పే లెక్కలకు ప్రజలు పడే అవస్థలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. ఏది ఏమైనా ఏపీలో సామాన్యుడు మాత్రం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పెట్రోల్ డీజిల్ కోసం పడే నరక యాతన వాస్తవం. మండుటెండలో గంటల తరబడి ఇంధనం కోసం ఎదురు చూడడం మాత్రం పచ్చి నిజం. పలానా బంకులో పెట్రోల్ ఉందట అన్న సమాచారం రాగానే మధ్యతరగతి ప్రజలు అర్ధరాత్రి అని కూడా లెక్క చేయకుండా పరుగులు తీస్తున్నారు. ఓవైపు ప్రజల అవస్థలు ఇలా ఉంటే మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతుంది. మంత్రులు అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించకుండానే ఏసీ గదుల్లో కూర్చుని పెట్రోల్ కొరత లేదట్టు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రాత్రి పగలు పెట్రోల్ కోసం ఎదురు చూడడమే పని అయిపోయింది. మంత్రులు అధికారులు రాష్ట్రంలో ఇంధన కొరత లేదని చెబుతున్నారు. కానీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో ఇంధనం కొరతను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. గత 5 రోజులుగా ఏపీలో డీజిల్ పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. అయినా చంద్రబాబు సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కోత మిషన్లు కూడా నిలిచిపోవడంతో వరి కోతలు ఆగిపోయాయి. అసమర్థ ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు వైఎస్ఆర్సీపీ నిరసనలు చేపడుతోంది. ఏలూరులో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు మనకు అందిస్తారు. రాజు, ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత 5వ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకోవైపు కూటమి ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ప్రధానంగా చూసిన కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరతతో ఒకవైపు అన్నదాతలు కానీ మరోవైపు సామాన్యులు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీన్ని కూడా ప్రజల పక్షాన పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ అందించాలంటూ కూడా నిరసనలు పిలుపునిచ్చింది. ఏలూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మామిళ్ళ జయప్రకాష్ ఆధ్వర్యంలో కూడా నిరసనలు కూడా కొనసాగుతుంది. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? సామాన్యులు కానీ రైతులు కానీ పడుతున్నటువంటి ఇబ్బందులు, కూటమి ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు. అధికారులు పాలకులేమో అసలు ఎక్కడా కొరత లేదు అంటున్నారు. ఇక్కడ చూస్తే మీ వెనకాల బొంకి ఏకంగా అసలు నో స్టాక్ బోర్డు పెట్టింది. ఏం చూస్తారా? ప్రజలందరూ సుమారు వారం రోజుల నుంచి పెట్రోల్ దొరక్క ఉద్యోగస్తులు, పట్టణాల్లో ఉన్న ప్రతి కార్మికుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవాళ మోటార్ సైకిల్ అవసరం అయింది. ఈ మోటార్ సైకిల్ అవసరంలో ప్రతిదీ కూడా సమయంతో కూడుకుంది. వాళ్ళ కరెక్ట్ టైంకి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళకపోతే ఇవాళ ఉన్న ఈ క్రైసిస్లో వాళ్ళ ఉద్యోగాలు పోయే పరిస్థితి. కానీ పెట్రోల్ దొరక్క పెట్రోల్ బంక్కి వెళ్తే ఉదయం 5ంటికి పెట్రోల్ బంకులో పడిగాపులు కాస్తుంటే సాయంకాలం 3-4ంటికి కానీ 1 లీటర్ పెట్రోల్ కొడుతున్నారు. ఏమంటే లీటర్ చాలా పొద్దు నుంచి ఉన్నామంటే మేము కొట్టం అని చెప్తున్నారు. కానీ వారి కూటమి నాయకులకు మాత్రం పేపాల్ తోటి పెట్రోలు పంపుతున్నారు. దీని మూలంగా పట్టణ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ముఖ్యంగా రైతులు చిన్న సన్నకారు రైతులందరూ ఇదివరకు పనులు చేయడానికి ఎక్కడ వలస కూలీలు వచ్చేవారు. ఇవాళ ఎక్కడికక్కడ పనులు పెరిగిపోయి వలస కూలీలు ఎక్కడి నుంచి రావట్లా. ఈ సమయంలో వరి కోత మిషన్లు రైతులకి ఉపయోగపడుతున్నాయి. సుమారు 4-5 సంవత్సరాల నుంచి వరి కోతకి అన్నీ కూడా మిషన్లే వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం పనులు ముమ్మరంగా ఉన్న సమయంలో పనుల్లో సగం పని అయ్యేటప్పటికి ఈ వరి కోత మిషన్లు ఆగిపోయినాయి. ఏంటంటే మాకు డీజిల్ లేదు. డీజిల్ క్యాన్ పట్టుకెళ్తుంటే కూటమి ప్రభుత్వ నాయకులు వారి యొక్క రికమెండేషన్ ఉంటే మాకు క్యాన్లు కొడుతున్నారు. లేని పక్షంలో మాకు క్యాన్లో కొట్టం, ఈ వరి కోత మిషన్లు తెమ్మంటున్నారు. ఇక్కడ నుంచి రోడ్డుపైకి ఎక్కించి మళ్ళీ దాన్ని తీసుకెళ్తే రైతుకి సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా రైతుపై అదనపారం పడుతుందని వారు వాపోతున్నారు. అలాగే అక్వా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండాకాలం సమయంలో అక్వా వారికి చేపల చెరువులు కానివ్వండి, అలాగే రొయ్యల చెరువులు అవనండి, ఎక్కడా కూడా ఆక్సిజన్ అందదు. ఈ తేమ శాతం
తేడా ఉండటం వలన వారికి ఉదయం కంపల్సరీ ఫ్యాన్లు వేసుకోవాలి, నీరు తోడుకోవాలి. ఇలాంటి సమయంలో మోటార్లు వేయాలంటే డీజిల్ ఆయిల్ అవసరం. ఎక్కడా కూడా ప్రతి బంక్లోనూ నో స్టాక్ బోర్డు కనబడుతుంది. వారం రోజుల నుంచి ఎక్కడా డీజిల్ కొట్టట్లేదు. అడిగితే కూటమి ప్రభుత్వం వారు ప్రతి బంక్లోనూ ఆయిల్ ఉంది, మీరు వెళ్ళి కొట్టుకోండి, మేము దగ్గరుండి మా నాయకులు కొట్టిస్తారని చెబుతున్నారు. కానీ వారి యొక్క తెలుగుదేశం వారికి, వారి కూటమి వారికి వారి క్యాన్లు నింపుకోవడానికే పనిచేస్తుంది తప్ప ఇంకా ఇది ప్రజలకు ఉపయోగపట్ల. చూడొచ్చు ప్రధాని కూడా ఒకటే స్పష్టం చేస్తే కనపడుతుంది. చూస్తే కనుక ఒకవైపు ఆక్వాకు సంబంధించినటువంటి రైతులు కానీ, మరోవైపు చేస్తే కనుక ఇప్పుడు రబీ సీజన్ కావడంతో కూడా వరి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల కష్టాలు అయితే వర్ణాతీతంగా ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పాలకులు కానీ అధికారులు కానీ కళ్ళు తెరిచి ప్రజలకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ కొరత తీర్చాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న కూడా కనపడుతుంది. కార్తీక్, పవర్ స్టూడియో. రైట్. థాంక్యూ రాజు.